అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి కథను విందామండి. కథ పేరు విశ్రాంత విన్యాసము. రచించిన వారు అనంత పట్నాయకన్ కిషోర్ గారు. కాస్త కాఫీ ఇస్తావు? ఆమె ఏమంటుందోనన్న సందేహంతోనే మెల్లగా అడిగాడు రామ్మూర్తి. ఇస్తాను, కాసేపు ఆగండి, పనిలో ఉన్నాను. సాధారణ స్థాయి స్వరంలో వచ్చింది సమాధానం లోపల నుండి. అసలే పని మనిషి రాక ఇంటటి చాకరీ చేయలేక నా చావు నేను చస్తుంటే ఈయనగారు రిటైర్ అయిన దగ్గర నుండి పావుగంటకు ఒకసారి కాఫీలు అందివ్వాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే నయం. ఉదయం 2 సార్లు ఇస్తే తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. రిటైర్ అయిన దగ్గర నుండి పడలేకపోతున్నాను. స్వాగతం అన్నట్టుగా కాస్త మంద్ర స్థాయిలోనే ఉన్నా ఆ స్వరము రామ్మూర్తి కన్నపుటాలని తాకే స్థాయిలోనే ఉంది. శ్రీమతి గారి మూడు బాగాలేనప్పుడు కాఫీ అడిగి తప్పు చేసేనేమో అనుకుంటూ ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సర్లెద్దు, కాఫీదేముంది, ఇల్లు ఓడడంలో సాయం చేస్తానుండు అన్నాడు ఆయన, ఎలాగూ వద్దనే అంటుందన్న ధీమాతో. అయ్యో మీకెందుకండి ఈ అలవాట్లేని పనులు, నేనే చూసుకుంటాలేండి అంటూనే చీపురు కట్టు చేతికి అందించింది కళ్యాణి. అతడి ఊహకు భిన్నంగా జరిగిన ఈ సంఘటనతో కంగు తిన్న ఆయన కళ్యాణి గారికేసి చీపురు కట్టుకేసి మార్చి మార్చి చూసి ఇహ తప్పేలా లేదనుకుంటూ నడుం వంచి ఓడటం ప్రారంభించాడు. ఇక్కడి నుండి కాదండి, ముందు బెడ్రూమ్లన్నీ తుడిచి అప్పుడు హాల్లోకి రావాలి. ఆఖరికి వంటగా తుడిచి కసవంతా బాల్కనీలోని డస్ట్బిన్లో వేస్తే తర్వాత బయట పెట్టచ్చు దిశానిర్దేశం చేసింది ఆమె. ఆయన రిటైర్ అయ్యి 1 నెలలాళ్ళైంది. ఈ నెల రోజులు టార్గెట్లు, మీటింగులు, టూర్లు లేకపోవడంతో రిలీఫ్గానే అనిపించినా ఈ మధ్య ఓ వారం నుండి జీవితంలో కొంచెం కొంచెంగా తేడా కనబడుతూ వస్తుంది. ఈ రోజుకు ఆ తేడా మరి కాస్త ముదిరి చేతికి చీపురు కట్ట వచ్చింది. మన గదిలో అట్టే ఇబ్బంది లేదు, కానీ పిల్లల గదుల్లో చెత్తా చెదారం మూల మూలల కంటా ఉంటుంది. కాస్త చూసుకోండి, ఈలోగా మీకు కాఫీ రెడీ చేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆమె. కాసేపాకి కాఫీ ఇవ్వనా? అంట్లు తోమిన తర్వాత అయితే ఇద్దరం రిలాక్స్ అవుతూ తాగొచ్చు కదా. ప్రశ్న సమాధానం తానే చెప్పేసి జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు సమాధానం చెప్పినా ఫలితం లేదని తెలిసినా డెబిటు క్రెడిటు టాలీ అవ్వాలి కాబట్టి అలాగేలే అన్నాడు. గదులన్నీ ఊడ్చి వంటగదికి చేరేసరికి ఎప్పటికంటే ఎక్కువ ధ్వని చేస్తూ సింకులో గిన్నెలు పడుతుండడం గమనించిన రామ్మూర్తి, పోనీలేదు, అలా వదిలేయి, సాయంత్రం పని మనిషి వస్తుందేమో చూద్దాం అన్నాడు సముదాయిస్తున్నట్టుగా. పాచిగిన్నెలు ఎలా ఉంచమంటారండి అసహ్యంగా, అలక్ష్మి కూడాను, అయినా మిమ్మల్ని ఏం చేయమనలేదు కదా శాంతంగా అందా. అంటే ఆ మాటలో విసుగు ఉంది. పోనీ విసుగ్గా అందా అంటే ఆ మాటలో ఓ మాత్రం శాంతము ఉంది. అదేం కళ్ళో కానీ. సాయం చేయనా పోనీ? చీపురు కట్ట పక్కన పెడుతూ అన్నాడు. అలాగా, సరే, అర్థం చేసుకున్నారు. ఇల్లు ఊడవడం అయిపోయాక చేస్తారా పోనీ? పెద్ద కష్టమేం కాదు. ఇదిగో ఈ ఫ్రిల్ లిక్విడ్ కాస్త ఈ స్క్రబ్ మీద వేసి కాస్త రుద్ది ట్యాప్ కింద పెడితే చాలు. సోపు మొత్తం క్షణంలో ఇచ్చేసి మీరు చేస్తుండండి, ఈలోగా నేను స్నానం చేసి వస్తా అంటూ బాత్రూమ్ వైపు దారితీసింది. ఒక్క క్షణం రామ్మూర్తికి తాను సర్వీసులో ఉండగా స్టాఫ్ పనులన్నీ ఒక్కొక్కటే ఎలా చెప్పేవాడో గుర్తురాసాగింది. సర్లేమని మళ్ళీ సమాధానపడి పనికి ఉపక్రమిస్తుండగా తోమి కడగడం అయిపోయాక గిన్నెలన్నీ కాస్త దులిపి ఆ స్టాండ్లో పెట్టాలండోయ్, లేకపోతే వంటగదంతా వరదైపోతుంది, నేను ఇప్పుడే వచ్చేస్తా కాస్త గట్టిగానే వినపడింది. ఆమె స్నానం ముగించుకొని చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చేలోపు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా రామ్మూర్తి గారు గిన్నెలు తోమే ప్రహసనం పూర్తి చేశారు. కాస్త దీపం వెలిగించి రానా అంటూ పూజ గదికి దారితీసింది ఆమె. ఇంతకు పూర్వము ఆమె ఏదైనా ప్రశ్న వేస్తే ఓ జవాబు చెప్పాల్సి ఉండేది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆమె అడిగే ప్రశ్నలు ప్రశ్నార్థకంతో అంతమయ్యే సూచనలు మాత్రమే. అంటే ఇప్పుడు ఆమె దేవుడి దగ్గర దీపం వెలిగించాక కానీ రాదన్నమాట. విషయం అర్థమైంది రామ్మూర్తి గారికి. అమ్మా, రేపు సాయంత్రానికి నా జీన్ ప్యాంటు ఎల్లో టీషర్టు రెడీ చేస్తావా? అబ్బాయి ప్రశ్న. నాన్నకి చెప్పే కన్నా వంటగదిలో పని అయ్యాక వాషింగ్ మిషన్లో వేసేస్తారులే అసర్టివ్ సెంటెన్స్లో బదిలిచ్చింది ఆమె దీపం వెలిగిస్తూనే. రామ్మూర్తి గారికి తదుపరి కర్తవ్యం అర్థమై కార్యాచరణకు పూనుకున్నారు. మొత్తానికి రామ్మూర్తి గారు
వాషింగ్ మిషన్ స్టార్ట్ బటన్ నొక్కి వచ్చేసరికి కళ్యాణి గారు కాఫీ గ్లాస్ చేతికి అందించి బాగా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ, కాఫీ తాగుదాం రండి అంది నవ్వుతూ. ఇద్దరు కలిసి సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తుండగా ఆమె ఫోన్ మోగింది. రాణి చెప్పవే. ఈ దొంగ ముండ చెప్పా పెట్టకుండా సెలవు పెట్టేసిందే. ఇప్పటికి సగం పనులయ్యాయి, ఇంకా వంట చెయ్యాలి. నీ వంట అయిందా అంటూ మొదలెట్టింది. రామ్మూర్తి గారు కమ్మటి కాఫీ ఆస్వాదిస్తూ టీవీ ఆన్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే కళ్యాణి గారు టీవీ రిమోట్ అందుకొని వాల్యూమ్ తగ్గించి స్వరం హెచ్చించి ఫ్రెండ్తో అంటున్నారు. అయినా అలా ఎలా చూస్తూ ఊరుకుంటావే? కాపురం అన్నాక ఆయనకి బాధ్యత ఉంది కదా. నువ్వు మాత్రం ఎన్నాళ్ళని ఒక్కరితే చేస్తావు? సాయం చెయ్యమను. రిటైర్ అయిపోయారు కదా. ఆఫీస్ అని మీటింగ్ అని నెపం పెట్టడానికి లేదంటూ. రామ్మూర్తి కేసు చూసి ఓ చిన్న చిరునవ్వులాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ కొనసాగించింది. మనకి సహనానికి ఓ హద్దు ఉంటుంది కదా. ఇన్నాళ్ళు చేసిన చాకరీ చాలు. ఇక మీదట పనులన్నీ ఇద్దరం కలిసి పంచుకోవాల్సిందేనని గట్టిగా చెప్పు. చేష్టటుడికి చూస్తున్న రామ్మూర్తి గారిని మీరు కాఫీ తాగండి అని పురమాయించి చెప్తుంది. మా ఫ్రెండ్ రానిలేదు, వాళ్ళ ఆయన బొత్తిగా సాయం చేయరటండి. తను మాత్రం పాపం ఎన్నాళ్ళని పడుతుంది చెప్పండి. రామ్మూర్తి గారు జవాబు చెప్పకుండా కాఫీ తాగడం పూర్తి చేసి వంటగదిలోనికి వెళ్ళి కాఫీ గ్లాస్ కడిగి బోర్లించి ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీసి అవి కొయ్యడానికి చాకు వెతుకుతుండగా కళ్యాణ్ గారు ఆయన చేతికి చాకు అందించారు. మగాళ్ళం అర్థం చేసుకోం కానీ ఇంటి పనులంటే ఆఫీస్ పనులంత సులభమేం కాదు. అలెక్సాలో ఏవో పాటలు పెట్టుకొని వింటూ సహాయం చేస్తేనే మంచిది. ఏమంటారు? ధన్యవాదాలండి.